యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. యేసు తన శిష్యులతో మరియు అక్కడ ఉన్న వారితో చెప్పిన ఉపమానమేమి? జవాబు: ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును గూర్చిన ఉపమానము తన శిష్యులకు మరియు అక్కడ ఉన్న వారితో చెప్పాను. 2. ద్రాక్ష తోటలో గల అంజూరపు చెట్టు నుండి ఆ తోట యజమానికి ఏమీ దొరకలేదు. జవాబు: ద్రాక్ష తోటలో గల అంజూరపు చెట్టు నుండి ఆ తోట యజమానికి అంజూరపు పండ్లు దొరకలేదు. 3. ద్రాక్ష తోటలో గల అంజూరపు చెట్టు ఫలముల కొరకు ఆ తోట యజమాని ఎన్ని సంవత్సరాల నుండి వెదకుచుండెను? జవాబు: ద్రాక్ష తోటలో గల అంజూరపు చెట్టు ఫలముల కొరకు ఆ తోట యజమాని 3 సంవత్సరాల నుండి వెతుకుచుండెను. 4. అంజూరపు చెట్టు నుండి ఫలములు దొరకనందున ఆ తోట యజమాని ఆ తోటమాలితో ఏమన్నారు? జవాబు: అంజూరపు చెట్టు నుండి ఫలములు దొరకనందున ఆ తోట యజమాని ఆ తోటమాలితో అంజూరపు చెట్టును నరికివేయమనెను. 5. యజమాని ఫలమివ్వని అంజూరపు చెట్టు వలన భూమి ఏమైపోవునెను? జవాబు: యజమాని ఫలమివ్వని అంజూరపు చెట్టు వలన భూమి వ్యర్థమైపోవునెను. 6. ఆ తోట యజమానితో ఆ తోటమాలి ఏమన్నాడు? జవాబు: యజమానితో తోటమాలి, ఆ అంజూరపు చెట్టుకు చుట్టూ త్రవ్వి ఎరువు వేస్తాను, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మనెను. 7. తోటమాలి ఇంకా ఏమన్నాడు? జవాబు: ఎరువు వేయటం వలన ఫలించిన సరి, లేని ఎడల నరికివేయమని యజమానితో అనెను. ఈ ఉపమానంలో ద్రాక్ష తోట సంఘము, యజమాని దేవుడు, తోటమాలి యేసుక్రీస్తు, ఫలించని అంజూరపు చెట్టు విశ్వాసము లేక మారు మనసు పొందక బాప్తిస్మము పొందక రక్షణ లేని వ్యక్తి. రక్షణ పొందని వ్యక్తి కొరకు కుమారుడైన యేసు తన తండ్రి అయిన దేవుని ఇంకొక సంవత్సరము ఆయుష్ ఇవ్వమంటున్నాడు. మారు మనసు పొందుతాడేమో అనే ఆశతో మరొక సంవత్సరం ఆయుష్ను ఇస్తున్నారు. ఫలించని ప్రతి తీగ తీసివేయబడును, ఫలించని ప్రతి తీగ తీసివేసి అగ్నిలో పారవేయబడును. అలాగే రక్షణ పొందని ప్రతి వ్యక్తి అగ్ని గుండంలో వేయబడును, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. కాబట్టి ఈ సంవత్సరం అయినా బాప్తిస్మం తీసుకొని రక్షణ పొందండి. అసలు ఈ క్షణమే రక్షణ పొందండి. ఆమెన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.